హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు సునీత కృష్ణ ఛానల్. ఈరోజు మీకు నేను దిబ్బ రొట్టెని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. మనం రెగ్యులర్గా చేసుకునే దిబ్బ రొట్టె మినప్పప్పు, బియ్యపు రవ్వ లేదా ఇడ్లీ రవ్వ కాంబినేషన్లో చేస్తాం కదా. ఇప్పుడు నేను చేయబోయే ఈ దిబ్బ రొట్టెని షుగర్ పేషెంట్స్, రైస్ కాంబినేషన్ ఫుడ్ని అవాయిడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు చాలా హ్యాపీగా తినేయొచ్చు. ఇక ప్రిపరేషన్ని మొదలు పెట్టేద్దామా. ఇక్కడ నేను మీడియం గ్లాస్తో మినపగుళ్ళుని తీసుకుంటున్నానండి. ఈ మినపగుళ్ళులో వాటర్ వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకుందాము. శుభ్రంగా కడిగిన తర్వాత ఫ్రెష్ వాటర్ వేసుకొని 4 అవర్స్ మినపగుళ్ళని నాననిద్దాం. దీన్ని పక్కన పెట్టేసుకొని వేరొక పాత్రను తీసుకుందాం. ముందుగా మనం మినపగుళ్ళని ఏ గ్లాస్తో అయితే కొలుచుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసుల జొన్న రవ్వని వేసుకోవాలి. మనం కొలతకి ఏ గ్లాస్ తీసుకున్నా 1 కప్ మినపగుళ్ళకి 3 కప్స్ జొన్న రవ్వని వేసుకోవాలి. ఈ జొన్న రవ్వ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంది. లేదు అంటే జొన్నల్ని మనం కొనుక్కొని వాటిని శుభ్రం చేసుకొని మరపట్టించుకుంటే ఇంకా మంచిది. ఈ జొన్న రవ్వని కూడా 2-3 సార్లు వాటర్ వేసి శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి ఈ జొన్న రవ్వని కూడా 4 అవర్స్ నానబెట్టుకోవాలి. జొన్న రవ్వని మినపగుళ్ళని మనం ఒకేసారి నానబెడుతున్నాము. 4 అవర్స్ నానాలి. 4 అవర్స్ తర్వాత చూసినట్లయితే మినపగుళ్ళు చక్కగా నానిపోయాయి. గ్రైండర్లో వేసి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ రుబ్బుని ప్రిపేర్ చేసేసుకుందాం. 4 అవర్స్ నానబెట్టినటువంటి ఈ జొన్న రవ్వని కూడా వాటర్ని సపరేట్ చేసేసుకుందాం. ఇడ్లీ రుబ్బు ఎలా అయితే ఉంటుందో అదే విధంగా రుబ్బు ప్రిపేర్ చేసేసుకోవాలి. జొన్న రవ్వలో ఉన్నటువంటి వాటర్ని చేత్తో ఇలా గట్టిగా పిండుకొని రుబ్బులో వేయాలి. ఈ మిశ్రమాన్ని చేత్తో చక్కగా కలిపేసుకుందాము. 4 అవర్స్ అలానే విడిచిపెట్టేసినట్లయితే రుబ్బు చక్కగా తయారవుతుంది. ఇలా 4 అవర్స్ ఉంచిన తర్వాత రుబ్బు పుల్లగా ఉండదు, అలానే చప్పగా ఉండదు. రొట్టె చేసుకోవడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ రుబ్బులో రుచికి సరిపడినంత సాల్ట్ని వేసేసుకుందాం. సాల్ట్ కలిసే విధంగా చక్కగా కలిపేసుకుందాం. ఇక్కడ దిబ్బరొట్టె ప్రిపరేషన్ కోసం దలసరిగా ఉన్నటువంటి కడాయినైనా తీసుకోవచ్చు, లేదా మనం దోశలు వేసుకుంటాం కదా ఆ పెన్నం మీదైనా వేసేసుకోవచ్చు. పాత్ర వేడెక్కిన తర్వాత వేసినట్లయితే మంచి రంగు అలానే క్రిస్పీగా వస్తుందన్నమాట. ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుందాం. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసినట్లయితే పర్ఫెక్ట్గా దిబ్బరొట్టె అనేది రెడీ అయిపోతుందండి. చూసారు కదా, చూడటానికి చాలా కలర్ఫుల్గా హెల్దీ దిబ్బరొట్టె రెడీ అయిపోయిందండి. ఇక మీకు నచ్చినటువంటి చట్నీతో సర్వ్ చేసేసుకోవటమే. పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా హ్యాపీగా తినేయగలిగేటటువంటి టిఫిన్ అండి ఇది. చాలా హెల్దీ అండ్ టేస్టీ దిబ్బరొట్టెని ఇక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం సునీత కృష్ణ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.